యాక్టివ్ న్యూస్ మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. I'm fortunate to have వెంకటకృష్ణ లాంటి ఓఎస్టీ. ఆ కెపాసిటీ బిల్డింగ్ అయిన పడ్డ తపన, అలాగే జిల్లా స్థాయి అధికారులతో 500 మందికి ఐఐఎం విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం. అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. నేను ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి. అన్ని విభాగాలు ఒకటే, అది మనం అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి.